నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గో సంరక్షణ విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష యాదగిరిగుట్ట వేములవాడ ఎనికేపల్లిలో గోశాల నిర్మించాలని ఆదేశం రైతు సంక్షేమం కోసం ఏడాది కాలంలో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్న ఉప ముఖ్యమంత్రి కాళేశ్వరం పేరిట రాష్ట్ర సొమ్మును బీఆర్ఎస్ దోపిడీ చేసిందని బట్టి విక్రమార్క ఆరోపణ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధిని వెనకబడనివ్వబోమని స్పష్టీకరణ బనకచెర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో పోటాపోటీ వాదనలు రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మరమైన దర్యాప్తు వాంగ్మూలం ఇచ్చిన టీపీసీసీ చీఫ్ ఫోన్ ట్యాపింగ్ వల్లే 2018లో అధికారంలోకి రాలేకపోయామన్న మహేష్ కుమార్ గౌడ్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు టెహరాన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో హెల్ప్ లైన్ ప్రారంభం ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సమాయత్తం అవుతున్న భారతావని ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ కెనడాలోని కననాసిస్క్ వేదికగా మరికొద్దిసేపట్లో G7 సదస్సు ప్రారంభం హాజరవుతున్న ప్రధానమంత్రి సదస్సులో భాగంగా G7 దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న నరేంద్ర మోదీ రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ కేంద్రం ఉరుములు మెరుపులు ఈదురుగాలు వీచే అవకాశాలున్నాయన్న ఐఎండీ వివరాలు కెనడాలోని కననాసిస్క్ వేదికగా G7 శిఖరాగ్ర సదస్సు జరిగింది కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ యూకే యునైటెడ్ స్టేట్స్ సభ్య దేశాలుగా ఉన్న G7 కూటమి ఈసారి ఉగ్రవాదం AI క్వాంటమ్ టెక్నాలజీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు జరిగాయి సభ్య దేశాలతో పాటు ఇతర ఆహ్వానించబడిన అవుట్రీచ్ దేశాలు అంతర్జాతీయ సంస్థల అధిపతులు సమావేశానికి హాజరయ్యారు G7 సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కల్గరికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ 2015 నుంచి వరుసగా ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతున్నారు సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి G7 దేశాధినేతలతో విడివిడిగా సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ఆయా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా చర్చలు జరగనున్నాయి ప్రపంచ దేశాలకు చెందిన ముఖ్యమైన అంశాలపై తమ అభిప్రాయాలను పలు దేశాధినేతలతో పంచుకోనున్నట్లు ప్రధాని సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు దక్షిణార్ధి గోళం దేశాల ప్రాధాన్యతలను వివరిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి వివిధ మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో అంతర్ మంత్రిత్వ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అరుదైన భూమి కీలకమైన ఖనిజాల సరఫరా వ్యవస్థను భద్రపరిచే అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఖనిజ సంపదలో భారత్ను ఆత్మనిర్భర్గా మార్చడానికి ప్రభుత్వం విధానపరమైన కార్యాచరణను అమలు జరుపుతోందన్నారు రాష్ట్రంలో గో సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాల అధ్యయనానికి 3 అధికారులతో ఒక కమిటీని సీఎం నియమించారు రాష్ట్రంలో గో సంరక్షణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు గోవుల సంరక్షణ ప్రధానాంశంగా విధానాల రూపకల్పన ఉండాలని అధికారులకు సూచించారు వేములవాడ యాదగిరిగుట్ట హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లిలో గోశాలలో నిర్మించాలని సీఎం సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఉపాధి హామీ పనులు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు ఉపాధి హామీ కింద 1,800 కోట్ల రూపాయల పనులు మంజూరు చేశామని ఈసారి అంగన్వాడీ గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు తన శాఖలో అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు ఇతర పెండింగ్ అంశాలపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ ఏడాది మండలానికి 2 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 1,440 పంచాయతీ కార్యాలయాలు మరో 1,400 అంగన్వాడీ భవనాలు నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు భవనాల నిర్మాణాల కోసం 15 రోజుల్లో టెండర్లు వేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు ఉచిత విద్యుత్ పథకాల కోసం ప్రభుత్వం ఏటా సుమారు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపారు గతంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం 2,000 మెగావాట్ల అదనపు విద్యుత్ డిమాండ్ ఉందన్నారు అయినప్పటికీ అన్ని వర్గాల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు
భూపాలపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పలు విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాల్లో బట్టి విక్రమార్క పాల్గొన్నారు. అనంతరం భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదల ఇళ్లకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. గత సంవత్సర కాలంలో రైతుల కోసం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 మాసాల వ్యవధిలోనే 21,000 కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేశామన్నారు. కాళేశ్వరం పేరిట రాష్ట్ర సొమ్ము దోపిడీ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు పొంతం లేకుండా మాట్లాడుతోందని బట్టి విక్రమార్క విమర్శించారు. ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే 21,000 కోట్ల రూపాయలు రైతుల కోసం రుణమాఫీ కింద కేవలం 3 నెలల్లో వారి అకౌంట్ లో జమ చేశాం. రైతు భరోసా కింద 13,600 కోట్ల రూపాయలు జమ చేశాం. ఇప్పుడు తిరిగి నిన్ననే హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ 1,39,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా కేవలం 9 రోజులు వేసే కార్యక్రమానికి నిన్న నాంది పలికాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుపై అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో రేపు సాయంత్రం 4 గంటలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచెర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లోక్సభ, రాజ్యసభ సభ్యులకు లేఖలు పంపి స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి ఆహ్వానించారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై సమాలోచనలు చేయనున్నారు. కాగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టులపై అమరావతిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏటా గోదావరి నుంచి 3,000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని, వృధాగా సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే బనకచెర్లకు తరలిస్తామన్నారు. ఎక్కడా నికర జలాలను వాడట్లేదని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఆయన తన వాంగ్మూలం ఇచ్చారు. 2023 నవంబర్లో శాసనసభ ఎన్నికల సమయంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నందున అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ను ట్యాప్ చేసిందని గతంలో మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్ పీఎస్లో విచారణకు ఆయన హాజరయ్యారు. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ తమ ఫోన్లో ట్యాప్ చేశారన్నారు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని ఆరోపించారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ నేతలే దురుద్దేశంతో తమ ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ఓడిపోవటానికి ఫోన్ల ట్యాపింగే కారణమని తెలుస్తోందన్నారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. ఇవాళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిది, నాది, ఆనాడు యాక్టివ్గా ఉన్నటువంటి అనిల్ యాదవ్ గారిది, గాలి అనిల్ గారిది, వారితో పాటు చాలామంది కాంగ్రెస్ ఫోన్లు ట్యాపింగ్లో జరిగినాయని ఇవాళ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. మాకు కూడా ఆశ్చర్యం వేసింది, అనుమానం ఉండింది. కానీ ఈ రకంగా మా ఫోన్లు ట్యాప్ చేశారంటే ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారో అర్థమవుతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరో నిందితుడు రాధాకృష్ణరావులు ఇవాళ మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. రేపు ప్రణీత్ రావును విచారించనున్నారు. బాధితుల స్టేట్మెంట్ల ఆధారంగా నిందితుల వాంగ్మూలం రికార్డు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్ రావును పలుమార్లు సిట్ ప్రశ్నించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన 162 మంది ప్రయాణికుల డిఎన్ఏలను నమూనాల ద్వారా గుర్తించారు. మృతుల గుర్తింపు ఇంకా కొనసాగుతుంది. మృతులందరినీ గుర్తించడానికి డిఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి తెలిపారు.
విమాన ప్రమాదంలో 274 మంది మృతి చెందారని అధికారులు ప్రకటించారు. సాధ్యమైనంత తొందరలో మృతులను అందరినీ గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈరోజు 3 ఎకరాల లోపు భూములున్న రైతుల ఖాతాల్లో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 155.89 కోట్ల రూపాయలు జమ చేసినట్లు మంత్రి చెప్పారు. 2 రోజుల వ్యవధిలోనే 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. పేదలకు చెందాల్సిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులను ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర శాఖ తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్థానికులకు ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారికి ఇస్తున్నారని ఆరోపించింది. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ అధికార ప్రతినిధి వీరేంద్ర గౌడ్ మీడియాతో మాట్లాడారు. మహేశ్వరం పరిధి మాంకాల్లో 2,400 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉంటే వాటిలో 2,000 ఒకే వర్గం వారికి కేటాయించారని అన్నారు. పాత బస్తీలోని ఒక వర్గం వారికి ఇళ్లు కేటాయించడంపై తాము న్యాయ పోరాటం చేస్తే హైకోర్టు లబ్ధిదారుల ఎంపికని పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం పేదల విజయమన్నారు. యాకత్పుర, అదేవిధంగా బహదూర్పుర, చార్మినార్, చంద్రాయన్గుట్టకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కేవలం ఒక్క వర్గానికి సంబంధించిన వాళ్లకు తుక్కుగూడలో అలాట్మెంట్ చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ మేము ఆ రోజు ఎంతో పెద్ద ఎత్తున ధర్నా చేసినాం, క్లియర్గా చెప్పినాం ఇది అన్యాయం, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏదైనా మిగిలితే అది ఏదైతే మీరు సొంతంగా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఇచ్చిన జియో ప్రకారంగా 50% ఎస్సీలకు ఎస్టీలకు ఇవ్వాలి, ఆ తర్వాత మీరు మిగతా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము చెప్పిన దాన్ని పట్టించుకోకుండా మరి ఇది కాకుండా రాష్ట్రానికి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి హైకోర్టు దీనికి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకొని మీరు జియో ప్రకారంగా ఇవ్వలేదు కాబట్టి ఈ లిస్టుని మీరు సెట్ అసైడ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో ఉత్పన్నమైన భూ సమస్యలన్నిటికీ భూభారతి చట్టం ద్వారా పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల అత్యధికులైన రైతులు భూములకు సంబంధించి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుండి వచ్చిన అర్జీలను పరిశీలించి చట్టం పరిధిలో పరిష్కరించవలసి ఉందన్నారు. కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లు పలువురు మర్యాదపూర్వకంగా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబో 2 మాసాలు రెవెన్యూ శాఖకు అత్యంత కీలకమన్నారు. రైతు నుండి వచ్చిన దరఖాస్తును ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. నిన్ను ఆర్బీఐ చెబుతుంది సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు పునఃస్వాగతం. హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెస్టారెంట్లో ఆహార పదార్థాలు, కిచెన్ను పరిశీలించారు. అల్పాహారం చేస్తున్న పర్యాటకులు, అతిథులతో మంత్రి మాట్లాడారు. ఆహారం నాణ్యత, రుచి గురించి ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ హరిత హోటల్స్లో సౌకర్యాలు, ఆహార నాణ్యతపై నిరంతరం పరిశీలన కొనసాగిస్తామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యాటకులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటల్స్ నిర్వాహకులపై ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆదాయం పెంచడంతో పాటు పర్యాటకులు, అతిథుల కోసం మెరుగైన సౌకర్యాలు, వస్తువుల కల్పనపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సెట్విన్ ఆధ్వర్యంలో వివిధ వృత్తుల్లో దాదాపు 500 మంది మహిళలకు స్వయం ఉపాధి పొందేందుకు ఉచిత శిక్షణను అందించారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను మంత్రి శ్రీహరి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో 4,000 మంది విద్యార్థులకు తన సొంత నిధుల నుంచి పుస్తకాలు పంపిణీ చేశారని వెల్లడించారు. ఈ సెట్విన్లో ఈ తీసుకున్న కార్యక్రమం ట్రైనింగ్ ఒక 1000 మందికి ఇప్పటిదాకా ఇచ్చారు. 1000 మంది ఇక్కడ కూర్చున్నారు. చాలా సంతోషంగా ఉంది. నవరత్నాల పేరు మీద మా సోదరుడు అది టైలరింగ్ కానివ్వండి, కంప్యూటర్ కోర్స్ కానివ్వండి, బ్యూటీషియన్ కోర్స్ కానివ్వండి, అండ్ మగ్గాల కోర్స్ అని కొత్తగా అంటా ఉన్నారు. ఇతరత్ర ఒక 5,000 మందికి
ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో తీసుకున్న కార్యక్రమం. భగవంతుడు అందరికీ అవకాశాలు ఇస్తున్నప్పుడు పనిచేసే తత్వాన్ని కూడా ఇచ్చి మరుస్తాడు. ఆ అవకాశం వచ్చినప్పుడు అహర్నిశలో పనిచేసి ఆ సమయంలో మనమేమైనా చేయగలిగిన సమాజానికి అనేటువంటి ఒక స్ఫూర్తితో ముందుకు పోయేటువంటి ఆ సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని మనం మన లోపల ఆలింగనం చేసుకొని చేస్తే తర్వాతి తరాలు కొంత గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది. అఖిల భారత విద్యార్థి పరిషత్ ధర్నాతో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న బస్ భవన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటీవల ఆర్టీసీ యాజమాన్యం స్టూడెంట్ బస్ పాసుల ఛార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్ భవన్ వద్దకు దూసుకొచ్చి ముట్టడికి ప్రయత్నించారు. ఇది గమనించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో బస్ భవన్ గేట్ ముందు బైఠాయించారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ నిర్వహించారు. ఇందులో భాగంగా 380 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీల్లో టీబీ ముక్త్ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి బృందంలో ఒక ఆశా కార్యకర్త, ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్, టీబీ సూపర్వైజర్, హెల్త్ సూపర్వైజర్ ఉంటారు. అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. అంతేకాదు ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. అలాగే 6 నెలల పాటు పోషణ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రతి నెల 1000 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా టీబీ కోఆర్డినేటర్, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ దూరదర్శన్తో మాట్లాడారు. వైద్యుల సూచనలు పాటించి చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుందన్నారు. ప్రతి విలేజ్, ప్రతి ఆర్మ్ సెంటర్, ప్రతి పిహెచ్సి, ప్రతి సిహెచ్సి కవర్ అయ్యేటట్టు మనము క్యాంప్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ఏంటంటే మనము వల్నరబుల్ పాపులేషన్ని మ్యాపింగ్ చేయడం జరుగుతూ ఉంది. వల్నరబుల్ పాపులేషన్ అంటే టీబీ వచ్చే అవకాశాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు మనకు వల్నరబుల్ పాపులేషన్ అవుతుంది. ఉదాహరణకి అబోవ్ 60 years వాళ్ళు, ప్రెగ్నెంట్ ఉమెను, చిల్డ్రను, డయాబెటిక్స్, స్మోకర్స్, ఆల్కహాలిక్స్, హెచ్ఐవి పేషెంట్స్, తర్వాత గ్రాస్ అనీమియా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా లేకపోతే బాడీ మాస్ ఇండెక్స్ <18 ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకు వల్నరబుల్ పాపులేషన్ అవుతుంది. ఈ పాపులేషన్ అనేది మేము సబ్ సెంటర్ వైజ్ మ్యాప్ చేయడం జరిగింది. ఏ విలేజ్లో ఎంతమంది ఉన్నారు అనేది మ్యాప్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా దశల వారీగా మనం క్యాంప్స్ అనేది చేస్తూ ఉన్నాము. ఎవరికైతే లక్షణాలు, టీబీ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు ఉన్న వాళ్ళని మనం పరిశీలించి వాళ్ళకి స్క్రీనింగ్ చేయించి తిమిడ పరీక్షల నమూనాలు చేపిస్తాం. అదేవిధంగా ఒకవేళ తిమిడ నమూనాలు రాకపోయినట్లుంటే జగిత్యాలు అండ్ లేదంటే మెట్టుపల్లి, జగిత్యాలు ఎక్కడైతే ఎక్స్రే కేంద్రాలు ఉన్నాయో దగ్గరలో అలాంటి కేంద్రాలకు మనం వాళ్ళను ఎక్స్రేకు పంపించడం జరుగుతుంది. జిల్లాలో 390 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల లోపల ఈ 100 రోజుల కార్యక్రమంలో అన్ని గ్రామాలను మనం ఈ టీబీ ముక్త్ భారత్ అభియానం 2025 నాటికల్లా టీబీని మన దేశం నుంచి తొలగించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ 100 రోజుల కార్యక్రమానికి అన్ని గ్రామాల లోపల ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు పునఃస్వాగతం. కాంగ్రెస్ పార్టీ కులగణనపై అవాస్తవాలు ప్రచారం చేస్తోందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. పార్టీ అధికార ప్రతినిధి ఎంపీ సుధాంశు త్రివేది ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం జనగణన చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంతోపాటు సామాజిక ఆర్థిక సర్వే కులగణన చేపడుతుందన్నారు. తెలంగాణలో ముస్లిం మైనార్టీలను బీసీ వర్గంలో చేర్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందన్నారు. బీజేపీ అన్ని కులాల గౌరవం, అభ్యున్నతిని కోరుకుంటుందని అన్నారు. సెన్సెస్కు సంబంధించి రాజ్యాంగం, చట్టబద్ధతపై కాంగ్రెస్కు అవగాహన లేదని డాక్టర్ త్రివేది విమర్శించారు. కులగణన చేపట్టే అధికారం కేవలం కేంద్రానికే ఉంటుందని, రాష్ట్రాలకు ఉండదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కులగణన గురించి కాంగ్రెస్ పదే ప్రస్తావించడంపై డాక్టర్ త్రివేది వ్యాఖ్యానిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది సర్వే అని, సెన్సెస్ కాదని స్పష్టం చేశారు. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में कैबिनेट ने भारत की जनगणना कराने का निर्णय लिया और इसके बाद जो भी प्रेस रिलीज जारी हुई उसमें स्पष्ट रूप से कहा गया कि जनगणना के साथ सामाजिक आर्थिक मूल्यांकन और जातियों की जनगणना भी स्वतंत्र भारत के इतिहास में पहली बार होगी.
जिस संबंध में पहली प्रेस रिलीज 30 अप्रैल को हुई, दूसरी 4 जून को और 15 जून को, जिसमें स्पष्ट रूप से यह कहा गया ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లోని తెలంగాణ వాసులకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్ను ప్రారంభించింది. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2 దేశాల భారత రాయబార కార్యాలయాల నుంచి లభించిన తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన వారెవరూ యుద్ధం వల్ల ప్రభావితమైనట్లు సమాచారం లేదని తెలిపింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా హెల్ప్ లైన్ను ఏర్పాటు చేయటమైందని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తూ అవసరమైతే తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఒక ప్రకటనలో పేర్కొంది. సహాయం కోసం ప్రజలు 9643723157 9643723157 మరో నెంబర్ 9949351270 నెంబర్లను సంప్రదించాలని కోరింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఫిలిం సర్టిఫికేట్ ఉన్న సినిమాను ప్రతి రాష్ట్రంలో విడుదల చేయాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కర్ణాటకలో తమిళ చిత్రం తగ్ లైఫ్పై అదనపు న్యాయపరమైన నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అల్లరిమోకులు నిఘా సంస్థలు వీధుల్లోకి రావడానికి అనుమతించలేమని కోర్టు పేర్కొంది. సిబిఎఫ్సి సర్టిఫికెట్ ఉన్న ఏ సినిమానైనా విడుదల చేయాలని చట్టం నియమం కోరుతుందని, రాష్ట్రం దాన్ని ప్రదర్శనను నిర్ధారించాలని జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. మణిరత్నం దర్శకత్వం వహించిన తగ్ లైఫ్ సినిమాను ప్రదర్శించడానికి అనుమతించాలని కోరుతూ మహేష్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారిస్తోంది. కన్నడ, తమిళం నుండి పుట్టిందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల తర్వాత కొన్ని గ్రూపులు దాని ప్రదర్శనకు వ్యతిరేకంగా బెదిరింపులకు పాల్పడటంతో ఆ చిత్రం కర్ణాటకలో విడుదల కాలేదు. రేపటి వరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ధర్మాసనం కోరింది. విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ లేఖ రాశారు. యోగా డేను ఘనంగా జరుపుకుందామని, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. 21న విశాఖలో యోగా ఒక భూమి ఒక ఆరోగ్యం థీమ్తో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యోగాతో కేవలం వ్యక్తిగత ఆరోగ్యమే కాకుండా మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ ఐక్యత స్ఫూర్తి కూడా ప్రతిబింబిస్తుందని లేఖలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్లోని సిజిఓ టవర్స్లో యోగా సంఘం కార్యక్రమాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సంయుక్తంగా నిర్వహించాయి. హైదరాబాద్లోని వివిధ పత్రికా, ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ల ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. వీరితో యోగా గురువు ఓం ప్రకాష్ వర్మ యోగాసనాలు వేయించారు. అనంతరం మహిళల కోసం ప్రత్యేకంగా వారి ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం యోగా అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. పదుల సంఖ్యలో మహిళా జర్నలిస్టులు పాల్గొని యోగా ప్రయోజనాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యోగాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి ఒక ప్రత్యేక ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో సిబిసి డైరెక్టర్ కరీనా, పిఐబి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిఐబి అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ మాట్లాడుతూ యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవచ్చునని తెలిపారు. యోగాసనాలు వేయటం ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవటం వంటి అంశాలపై అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించినట్లు వివరించారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగా గురువు ఓం ప్రకాష్ వర్మ మాట్లాడుతూ యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం పొందవచ్చునని చెప్పారు. ఢిల్లీలోని మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగాలో ఈరోజు యోగా బంధన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డెన్మార్క్, ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, అర్జెంటీనా తదితర దేశాల నుంచి వచ్చిన ప్రముఖ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ యోగా దినోత్సవం 2025కు సంబంధించి జరుగుతున్న 10 కార్యక్రమాల్లో ఇదొకటని నిర్వాహకులు తెలిపారు. యోగా బంధన్ కార్యక్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల ప్రతినిధి బృందం సభ్యులు తమ దేశాల్లో యోగాను ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారని అన్నారు.
ఈ నెల 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనుంది ఐక్యరాజ్య సమితి. ముందస్తుగా ప్రపంచ దేశాలు యోగా సెషన్లు నిర్వహిస్తున్నాయి. సైప్రస్లోని నికోసియాలోనూ ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. భారత హై కమిషన్, సైప్రస్లోని ఐక్యరాజ్య సమితి శాంతి పరీక్షక దళం ప్రధాన కార్యాలయం హంగర్లో ప్రత్యేక యోగా సెషన్ను నిర్వహించాయి. హై కమిషన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు పలు నివాస సముదాయాలపై పడ్డాయి. దీంతో పలువురు పౌరులు గాయపడ్డారు. కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్లోని భారతీయ విద్యార్థులకు సూచనలు చేసింది. వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చెప్పింది. అక్కడి నుంచి వెళ్లేందుకు భారత రాయబారి కార్యాలయం ఏర్పాట్లు చేసిందని వెల్లడించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలో నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 24,900 దిగువన ముగిసింది. ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న పరస్పర దాడుల ప్రభావం మార్కెట్లపై పడింది. దీంతో నష్టాల్లో ముగిశాయి. డాలర్తో రూపాయి మార్కం విలువ $86.24గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, సన్ఫార్మా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టెక్ మహేంద్ర, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశాలున్నాయని చెప్పింది. రేపు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో, ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. కాగా గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిర్మల్ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. టీమిండియా మహిళల జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మందన అరుదైన రికార్డు సాధించారు. తాజాగా ప్రకటించిన ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు స్మృతి మందన. టీ20 మ్యాచ్లో కూడా ఆమె టాప్ 5లోకి దూసుకువచ్చారు. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఏకంగా 4వ స్థానాన్ని సంపాదించుకున్నారు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. గో సంరక్షణ విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. యాదగిరిగుట్ట, వేములవాడ, ఎనికేపల్లిలో గోశాల నిర్మించాలని ఆదేశం. రైతు సంక్షేమం కోసం ఏడాది కాలంలో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్న ఉప ముఖ్యమంత్రి. కాళేశ్వరం పేరిట రాష్ట్ర సొమ్మును బీఆర్ఎస్ దోపిడీ చేసిందని బట్టి విక్రమార్క ఆరోపణ. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని వెనకబడనివ్వబోమని స్పష్టీకరణ. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో పోటాపోటీ వాదనలు. రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముమ్మరమైన దర్యాప్తు. వాంగ్మూలం ఇచ్చిన టీపీసీసీ చీఫ్. ఫోన్ ట్యాపింగ్ వల్లే 2018లో అధికారంలోకి రాలేకపోయామన్న మహేష్ కుమార్ గౌడ్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు. టెహ్రాన్ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో హెల్ప్ లైన్ ప్రారంభం. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సమాయత్తం అవుతున్న భారతావని. ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చిన ప్రధాని మోదీ. కెనడాలోని కననాసిస్క్ వేదికగా మరికొద్దిసేపట్లో G7 సదస్సు ప్రారంభం. హాజరవుతున్న ప్రధానమంత్రి. సదస్సులో భాగంగా G7 దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న నరేంద్ర మోదీ. రాష్ట్రంలో మరో 5 రోజులు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ కేంద్రం. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు వీచే అవకాశాలున్నాయన్న ఐఎండీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.
బైక్లో కొన్నప్పటి నుంచి చూస్తుందా, ఇంతవరకు అది పరిగెత్తింది లేదు, నేను పరిగెత్తుందా. ఈ పాట పెట్రోల్ దండగా కాకుండా పెట్రోల్ దారా సరిపోతుంది. ఏం చేయమంటారు?